హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా చెమట వల్ల వచ్చే దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చెమట అధికంగా కారుతుంటుంది. కొంతమందికి అసలు మామూలుగా ఉన్నా కూడా, చల్లగా ఉన్నా సరే చెమట అధికంగా కారుతుంది. దానివల్ల చంకలలో కానివ్వండి, చాలా ప్రాంతాలలో ఎలర్జీ లాగా అండ్ బ్యాడ్ స్మెల్ అనేది పక్క వాళ్ళకు ముఖ్యంగా చెడు వాసన, దుర్వాసన అనేది రావడం జరుగుతుంది. ఈ అధిక చెమటను తగ్గించి ఒక సులువైన చిట్కా చెప్తా అని కరక్కాయని తీసుకుని వచ్చి దాన్ని మెత్తగా దంచి చంకల ప్రాంతాల్లో మీకు ఎక్కడైతే చెమట ఎక్కువగా కారుతుందో మెడల ప్రాంతాల్లో మంచిగా అప్లై చేసుకొని నీటితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఆ నీళ్లలో ఒక చెంచాడు ఉప్పు, అదేవిధంగా ఒక నిమ్మకాయను పిండుకొని ఆ నీటితో కనుక ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటే శరీర దుర్వాసన తగ్గిపోతుంది, అధిక చెమట తగ్గిపోతుంది. లేదా సునాముఖి చూర్ణాన్ని ఆవు మజ్జిగలో, అంటే పెరుగు తోడి వేసినాక మజ్జిగ వేస్తాం కదా, ఆ మజ్జిగలో కొద్దిగా సునాముఖి చూర్ణాన్ని కనుక వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే కూడా ఈ దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.